హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ విత్ సౌజన్య. ఈరోజు మన ఛానల్లో మనం ఎంతో హెల్దీ అలాగే ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి ఒక కర్రీ చేసి చూపిస్తాను. అదేంటంటే పొట్లకాయ పెరుగు పచ్చడి. పొట్లకాయలో చాలా రకాల విటమిన్స్ ఉంటాయండి. అట్లానే పొట్లకాయ వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది. ఇందులో పెరుగు కలపటం వల్ల మన ఒంటికి చలువ కూడా చేస్తుంది. ఇట్లాంటివి కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు చేసుకొని తింటే చాలా మంచిది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. నేను ఇక్కడ 500 గ్రాములు పొట్లకాయ తీసుకున్నానండి. ఇవి పొట్లకాయల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇవేంటంటే హైబ్రిడ్ టైప్ అనమాట. అలాగే మనకి పొడుగ్గా దొరుకుతాయి కదా, అది కూడా ఒక వెరైటీ ఉంటుంది. రెండిట్లో ఏది తీసుకున్నా పర్వాలేదు, మనం చేసే ప్రాసెస్ అనేది సేమ్గా ఉంటుంది అనమాట. ఇక్కడ నేను ఈ పొట్లకాయల్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. వీటిని నేను సన్న సన్న ముక్కలుగా ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. సన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇట్లా బౌల్లో చూపించినట్టుగా నేను సన్న సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. మరీ సన్నగా కట్ చేసుకోవద్దండి, మీడియంగా కట్ చేసుకోండి. ఇలా ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ముక్కలు నేను ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వేసుకుంటున్నాను. అట్లాగే ఆ ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకుంటున్నాను. మరీ ఎక్కువ నీళ్లు పోయొద్దండి. ఎక్కువ నీళ్లు పోస్తే మళ్ళీ మనం వంచేసుకుంటాం కదా. తర్వాత ఇందులో కొద్దిగా 1/4 టీ స్పూన్ పసుపు, అట్లానే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని స్టవ్ మీద పెట్టి బాగా చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ బాయిల్ వస్తుంది చూసారా, అలా బాగా బాయిల్ వచ్చేలాగా ఉడికించుకోవాలి. అట్లాగే ఇది 10 మినిట్స్ ఉడికితే చాలండి. 10 మినిట్స్ తర్వాత ఇదిగో నేను చెక్ చేస్తున్నాను చూడండి ఫోర్క్తో, అంటే చక్కగా ఉడికిపోయాయి అన్నమాట ఇవి. ఇక్కడ మనకి ముక్కలు ఉడికిపోయాయి కదండి. ఇప్పుడు నేను వీటిని ఒక చిల్లుల పళ్ళెంలోకి తీసుకుంటున్నాను. వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసాను. సో స్ట్రెయిన్ చేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా లైట్ హ్యాండ్స్తో కొద్దిగా అదమండి. ఇంకేవైనా వాటర్ ఉంటే మనకి కొంచెం కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట. దీంట్లో కనుక ఎక్కువ వాటర్ ఉన్నాయనుకోండి, మనం మళ్ళీ తాలింపులో వీటిని ఉడికించుకుంటాం కదా, అప్పుడు వాటర్ అనేవి ఎక్కువగా ఉండటం వల్ల ఇంకా ఉడికితే ముక్కలు అనేవి ఇంకా మెత్తగా అయిపోతాయి. టేస్ట్ అనేది అంత బాగోదన్నమాట. అందుకని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఒక ప్లేట్ పెట్టి లైట్ హ్యాండ్స్తో, మరీ గట్టిగా ప్రెస్ చేయకూడదు, లైట్ హ్యాండ్స్తో ఒత్తుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఈ 10 పచ్చిమిరపకాయల్లోకి సరిపడా కళ్ళుప్పు తీసుకున్నాను. వీటి రెండింటిని మనం చక్కగా మెత్తగా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట. వీటిని గుర్తుపెట్టుకోండి, ఇందాక మనం ముక్కల్లో ఉప్పు వేసాము, మళ్ళీ ఇక్కడ ఉప్పు వేస్తున్నాము. సో సరిపడా చూసుకొని వేసుకోండి. నేను ఒక గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి తాలింపు వేసుకున్నానండి. తాలింపులో ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. అలాగే మినపప్పు కూడా వేసుకున్నాను. అవి వేగిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్, ఆ పేస్ట్ వేసి చక్కగా పచ్చివాసన పోయే వరకు నేను ఇక్కడ వేయిస్తున్నాను అనమాట. ఇక్కడ కారం వేగిపోయిందండి. ఇప్పుడు నేను ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నటువంటి ముక్కలు యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి, ఈ ముక్కలు వేసి చక్కగా ఒకసారి నీట్గా కలుపుకుంటున్నాను. చూడండి, ఇందాక మనం నీళ్ళంతా తీసేసాం కాబట్టి ఇప్పుడు మనం వేసిన వెంటనే కర్రీ అనేది డ్రైగా ఉంది. ఒకవేళ ఇక్కడ ముక్కల్ని మనం కనుక చక్కగా నీరు ఉంచుకోకపోతే ఇక్కడ యాడ్ చేసినప్పుడు వాటర్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. మళ్ళీ ఆ వాటర్ని ఎవాపరేట్ చేయడం కోసం మనం ఇంకొంచెం ఎక్కువగా కుక్ చేయాల్సి వస్తుంది. అలా కుక్ చేయడం వల్ల ముక్కలు అనేవి మరీ మెత్తగా అయిపోతాయి అనమాట. అందుకని మనం ఫస్టే కొద్దిగా ఎక్స్ట్రా ఉన్న వాటర్ని లైట్గా ప్రెస్ చేసి తీసేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ కూర అనేది చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఒక సపరేట్గా గిన్నెలోకి తీసుకుంటున్నాను. గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేస్తున్నానండి. ఇది పుల్లటి పెరుగు కాదు, మామూలుగా మనం రోజు తినే పెరుగే వేసుకొని చక్కగా ఆ పెరుగుని చక్కగా కలుపుకుంటున్నాను అనమాట. అంతేనండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, టేస్టీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో ఇది చాలా మంచిదండి హెల్త్కి. అలాగే సమ్మర్ కాబట్టి సమ్మర్లో హీట్ని కూడా బాగా తగ్గిస్తుంది అనమాట. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.